రూ. 712 గత జూన్ జూలైలో రూ. 5,300 నుంచి రూ. 6,250 పనికిల ధర 5,020 టన్నులు కొని రైతులకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యాపారుల మధ్య పోటీ అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ ఫలితంగా మార్కెట్లో రెట్టింపైన ధర ఈసారి 15,000 దాటే అవకాశం ఉందని అంచనా అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా బివై రామయ్య, అమలాపురం లోక్సభ సమన్వయకర్తగా రాపాక రాజోలు, అసెంబ్లీ గోలపల్లి సూర్యారావు, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల నియామకం అంటే అభ్యర్థులు. ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశాల మేరకు 2 పార్లమెంట్ స్థానాలకు ఒక అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు నియమించింది. మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి బివై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గోలపల్లి సూర్యారావుని సమన్వయకర్తలుగా నియమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తీరాన్ని శోధించేందుకు సిద్ధం, విశాఖ డాల్ఫిన్ నోస్పై ఎన్సీసీఆర్ కేంద్రం ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 62 కోట్లతో 5.5 ఎకరాల్లో నిర్మాణం 14న ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రాష్ట్రంలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతమంతా పరిశీలించనున్న ఎన్సీసీఆర్ తీరంలో విపత్తుల నియంత్రణ కృషి, ఉష్ణమండల తుఫాన్లు, రుతుపవన సీజన్లో వచ్చే వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, మడాడవుల విస్తీర్ణం తగ్గుదల, పెరుగుతున్న కాలుష్య కారకాల కారణంగా సాగర తీరంలో సంభవిస్తున్న పెరుమార్పులు, కోతకు గురవుతున్న తీర ప్రాంతాలు ఇటువంటి విపత్తులన్నింటినీ నియంత్రించేందుకు తీసుకోవాలి చేసిన ముందు జాగ్రత్త చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది. తీరంలో తలెత్తున్న అలజడులపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకునేలా పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో డాల్ఫిన్ నోస్పై రీసెర్చ్ సెంటర్ నిర్మించింది. 62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఎన్సీసీఆర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. పరిశోధన కేంద్రంతో పాటు ఎర్త్ సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా సిద్ధం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే నలుగురికే లైన్ క్లియర్, 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్. జహీరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్లకు ఎంపిక. సురేష్ షెట్కార్, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్, వంశీచంద్రెడ్డికి టికెట్లు అంటూ ఏదైతే తెలంగాణకి